హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో 9th క్లాస్ 5వ చాప్టర్ ఇంట్రడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీ. సో ఈ చాప్టర్లో మనకి యూక్లిడ్ కొన్ని ఫ్యాక్ట్స్, నిజాలు ఏవైతే చెప్పాడో ఆ నిజాలు మనకి ఓన్లీ జామెట్రీకి రిలేటెడ్ చెప్పాడు, కొన్నేమో మనకి మిగతా ఏరియాస్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో కూడా ఈ ట్రూత్స్ని మనం అప్లికబుల్ అయ్యేలాగా చెప్పాడు. సో నాట్ ఓన్లీ అప్లికబుల్ టు జామెట్రీ బట్ ఆల్సో ఎవ్రీవేర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, వీటినేమో యాక్సియమ్స్ అన్నాడు. సో ఓన్లీ జామెట్రీకి మాత్రమే అప్లై అయ్యే నిజాలనేమో పాస్టులేట్స్ అన్నాడు. సో యూక్లిడ్స్ యాక్సియమ్స్ విషయానికి వస్తే మీకు 5వ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో 5వ యూనిట్కి సంబంధించి 81 పేజీలో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. యూక్లిడ్స్ యాక్సియమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ యాక్సియంకి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అన్నాడు. ఇది యాక్సియము. ఈ యాక్సియంకి మనం ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చుకోవచ్చు అంటే వాడు ఏమన్నాడు, థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అండ్ ఇఫ్ జెడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు వై, ఎక్స్ కనుక వైకి సమానం అయితే జెడ్ కూడా వైకే సమానం అయితే, అంటే థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ దెన్ దే ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇది మనకి ఫస్ట్ యాక్సియంకి వచ్చేసి ఇల్లస్ట్రేషన్ లేదా ఎక్స్ప్లెనేషన్. అంటే థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఎక్స్ కూడా వైకి సమానం అయ్యి జెడ్ కూడా వైకే సమానం అయితే మనం ఎక్స్ని జెడ్ని సమానం అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఫస్ట్ యాక్సియం ఇల్లస్ట్రేషన్. సో రెండో యాక్సియం ఇల్లస్ట్రేషన్ చెప్తాను. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ ద హోల్స్ ఆర్ ఈక్వల్. అంటే చదువుతుంటే ఏం అర్థం కానట్టు ఉంటుంది. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ దెన్ ద హోల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్, ఫర్ ఎగ్జాంపుల్ 3 3, ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ దెన్ ద హోల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ మనం ఈక్వల్ నెంబర్స్ని ఈక్వల్ నెంబర్స్కి యాడ్ చేసాం. ఇవి సమానం కాని అవసరం లేదు. ఇవి రెండు సమానం అయితే వీటిని సమానమైన రాశులకు యాడ్ చేస్తే, సమానమైన నెంబర్స్కి యాడ్ చేస్తే మనకి వచ్చేవి కూడా హోల్స్. ద హోల్ థింగ్స్ విల్ బి ఈక్వల్. ఇది మనకి రెండో యాక్సియము. సో ఇది మనకి యూక్లిడ్ చెప్పిన రెండో యాక్సియం యొక్క ఇల్లస్ట్రేషన్. నెక్స్ట్ మూడో యాక్సియం ఇల్లస్ట్రేషన్ సేమ్, బట్ ఇక్కడ మైనస్ ఉంటుంది. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్ దెన్ ద రిమైండర్స్ ఆర్ ఈక్వల్. 3 - 2 1. సో ఇక్కడ కూడా 3 - 2 1. సో దానికి మళ్ళీ సపరేట్ ఇల్లస్ట్రేషన్ ఏం అవసరం లేదు. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్ దెన్ ద రిమైండర్స్ ఆర్ ఈక్వల్. సో నాలుగోది చూస్తే కనుక థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అంటే మనకి నాలుగో యాక్సియం చూసుకుంటే థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. కోయిన్సైడెన్స్ అంటే ఒకదానితో ఒకటి ఏకీభవించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లైన్ తీసుకున్నాం. సో దీంతో కోయిన్సైడ్ అవ్వాలంటే మళ్ళీ ఇంతే లెంత్ ఉంటేనే కోయిన్సైడ్ అవుతుంది అది. సో పెద్ద లైన్ తీసుకుంటే దీనికన్నా ఎక్కువ అయిపోతుంది, చిన్న లైన్ తీసుకుంటేనే దీనికన్నా తక్కువ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అవ్వదు. ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అయింది అంటే దాని అర్థం థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అంటే ఒకదాని మీద ఒకటి పెడితే ఒకటేనేమో అనిపించాలి, అంటే పర్ఫెక్ట్ లెంత్, ఎగ్జాక్ట్ లెంత్ ఉండాలి. అలా కనుక కోయిన్సైడ్ అయితే సో దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే దీస్ 2 లైన్స్ హ్యావింగ్ సేమ్ లెంత్ అని అర్థం చేసుకోవచ్చు. అంటే దే ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అనమాట. అలా కాకుండా ఒక సర్కిల్ తీసుకోండి. సో ఇక్కడ ఒక చిన్న సర్కిల్ గీసాను. సో దీంతో ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అవ్వాలి అంటే సేమ్ సిమిలర్ సర్కిల్, అలాంటి సర్కిలే ఒకటి ఉండాలి. సో పెద్దది తీసుకుంటేనేమో పెద్దదైపోతుంది, చిన్నది తీసుకుంటేనేమో చిన్నదైపోతుంది. అంటే ఈ రెండు సర్కిల్స్ కూడా కోయిన్సైడ్ అవ్వవు అనమాట.
సో మళ్ళీ రెండు సర్కిల్స్ కోయిన్సైడ్ అవ్వాలి అంటే మళ్ళీ అలాంటి సర్కిల్ తీసుకుంటే మాత్రమే ఒక సర్కిల్ మీద ఇంకో సర్కిల్ పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా కోయిన్సైడ్ అవుతుంది. సో ఇలా కోయిన్సైడ్ అయింది అంటే ఆ రెండు సర్కిల్స్ సమానం అని చెప్పుకోవచ్చు. వేరస్ దీస్ టూ లైన్స్ సమానం అని చెప్పుకోవచ్చు. అంటే దేని మీద మనం ఏ సిచ్యువేషన్లో అప్లికబుల్ అయితే ఆ సిచ్యువేషన్లో ఈ యాక్సియంని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఐదో యాక్సియం తీసుకుంటే ద హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ పార్ట్. అంటే ఒక చిన్న భాగం కన్నా మొత్తం అనేది ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ద హోల్ అనుకుంటే, సో ఇది చిన్న పార్ట్ అనుకుంటే, ఈ పార్ట్ కన్నా ఎప్పుడు కూడా హోల్ ఎక్కువే కదా. సెల్ఫ్ ఇల్లస్ట్రేషన్, దీనికి పెద్ద ఇల్లస్ట్రేషన్ ఏం పని లేదు. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ పార్ట్. సో అదేవిధంగా థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అంటే థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్, థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్. సో ఇది దీనికి డబుల్, ఇది దీనికి డబుల్. అంటే థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్, ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. సో ఏడో యాక్సియం తీసుకుంటే థింగ్స్ విచ్ హ్యావ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే థింగ్ తీసుకుంటే, సో ఇక్కడ దీంట్లో సగం, దీంట్లో సగం. అంటే థింగ్స్ విచ్ ఆర్ హాఫ్ ఆఫ్ ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. సో ఇవి మనకి యూక్లిడ్ చెప్పిన యాక్సియమ్స్. సింపుల్ ఇల్లస్ట్రేషన్స్తో మనం వాటి మీనింగ్స్ తెలుసుకున్నాం. సో మళ్ళీ మీకు చెప్తున్నా, సో యాక్సియమ్స్ అంటే జియోమెట్రిక్ లిమిటెడ్ మాత్రమే కాదు, జియోమెట్రిక్ మాత్రమే లిమిటెడ్ కాదు, మనం నెంబర్స్తో కూడా కొన్ని చేసి చూసాం. సో జియోమెట్రీ అంటే ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు నెంబర్స్. సో నెంబర్స్కి కూడా అప్లికబుల్ చేయొచ్చు కాబట్టి వాటిని మన యూక్లిడ్ అనే వ్యక్తి మనకి ఈ యాక్సియమ్స్ జియోమెట్రిక్ మాత్రమే పరిమితం చేసి చెప్పలేం. అదేవిధంగా ఇప్పుడు పాస్టులేట్స్ ఉన్నాయి, యూక్లిడ్స్ పాస్టులేట్స్. యూక్లిడ్స్ పాస్టులేట్స్ యూ కెన్ సీ ఇన్ ద పేజ్ నెంబర్ 82లో యూక్లిడ్స్ పాస్టులేట్స్ చూద్దాం. ఇవి మాత్రం జియోమెట్రిక్ మాత్రమే లిమిటెడ్, జియోమెట్రిక్ మాత్రమే లిమిట్ అయి ఉన్న ఈ ట్రూత్స్ని యూక్లిడ్స్ పాస్టులేట్స్ అనే పేరుతో పిలుస్తాం. సో పాస్టులేట్స్. పాస్టులేట్ నెంబర్ 1. పాస్టులేట్ నెంబర్ 1 ఏంటి? గివెన్ 2 డిస్టింక్ట్ పాయింట్స్, రెండు వేర్వేరు పాయింట్స్ కనుక ఇస్తే, దేర్ ఈజ్ ఏ యూనిక్ లైన్ దట్ పాసెస్ త్రూ దెమ్. అంటే ఆ రెండింటి గుండా పోయే లైన్ ఓన్లీ యూనిక్, ఒక్కటే ఉంటుంది. దేర్ ఈజ్ ఏ యూనిక్ లైన్ విచ్ పాసెస్ త్రూ దెమ్. సో ఆ రెండింటి గుండా పోయే లైన్ మాత్రం యూ కెన్ ఫైండ్ ఇట్ ఓన్లీ వన్, దట్ ఈస్ యూనిక్ అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ పాస్టులేట్ దట్ ఈస్ సెట్ బై యూక్లిడ్. ఇది ఫస్ట్ పాస్టులేట్. దీన్ని పాస్టులేట్ కిందకి ఎందుకు చేర్చారంటే, సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్, పాస్టులేట్ ఈస్ టాకింగ్ అబౌట్ పాయింట్స్ అండ్ లైన్స్. సో విచ్ వీ కెన్ సీ ఓన్లీ ఇన్ జియోమెట్రిక్. పాయింట్స్, లైన్స్, సర్ఫేసెస్, సాలిడ్స్ ఇవన్నీ వచ్చినాయి అంటే ఖచ్చితంగా అది జియోమెట్రిక్ మాత్రమే పరిమితం కాబట్టి, సో ఇక్కడ ఈ పాస్టులేట్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో రెండో పాస్టులేట్ ఏంటి అంటే, ఇఫ్ దేర్ ఈజ్ ఏ టెర్మినేటెడ్ లైన్. టెర్మినేటెడ్ లైన్ అంటే టెర్మినేట్ చేయకుండా ఉండే లైన్ అంటే ఇలా ఉంటుంది. అంటే ఇండెఫినెట్ లెంత్ని కలిగి ఉంటుంది. మనం చెప్పలేము దాని లెంత్ ఎంత అంటే అది పరిమితం, మనకు ఇండెఫినెట్ అది. సో డెఫినెట్గా ఇంత అని చెప్పలేము. లైన్ యొక్క స్వభావాన్ని బట్టి లైన్ ఇండెఫినెట్ లెంత్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు టెర్మినేటెడ్ లైన్ అంటే యూక్లిడ్ ప్రకారం లైన్ సిగ్మెంట్ అని దాని అర్థం. అంటే ఎంతో కొంత ఒక ఫైనైట్ లెంత్ని కలిగి ఉన్న ఒక లైన్ని టెర్మినేటెడ్ లైన్ అన్నాడు యూక్లిడ్. సో ఇక్కడ ఈ టెర్మినేటెడ్ లైన్ని మనం వీ కెన్ ఎక్స్టెండ్ ద టెర్మినేటెడ్ లైన్ ఎయిదర్ సైడ్ బై ఇండెఫినెట్ లెంత్. అంటే ఏ సైడ్ను చూసుకున్నా కూడా, ఎటువైపును చూసుకున్నా కూడా మనం ఈ టెర్మినేటెడ్ లైన్ని అపరిమితంగా కొనసాగిస్తూనే ఉండొచ్చు. ఇండెఫినెట్ లెంత్ వరకు మనం కొనసాగించవచ్చు. ఇది మనకి యూక్లిడ్స్ యొక్క రెండో పాస్టులేట్. సిన్స్ ఇట్ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ ది లైన్స్ అండ్ ఆల్, సో ఇట్ కమ్స్ అండర్ పాస్టులేట్స్. సిన్స్ ఇట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టు జియోమెట్రీ. సో ఇది మనకి సెకండ్ పాస్టులేట్ యూక్లిడ్ ప్రకారం. సో మూడో పాస్టులేట్ ఏంటి అంటే, ఏ సర్కిల్ కెన్ బి డ్రాన్ విత్ ఎనీ సెంటర్ అండ్ ఎనీ రేడియస్. ఒక సర్కిల్ని తీసుకుంటే మీరు ఏ సెంటర్ని, ఏ పాయింట్ అయినా సెంటర్గా పెట్టుకోవచ్చు, ఎంతైనా రేడియస్గా పెట్టుకోవచ్చు.
ఆ రేడియస్గా పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది సెంటర్ అనుకుంటే ఇది రేడియస్ అనుకుంటే ఇట్లా ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు, ఇది సెంటర్ అనుకుంటే ఇది రేడియస్ అనుకుంటే ఇట్లా ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఎనీ సెంటర్ ఎనీ రేడియస్ని పెట్టుకొని మనం ఈజీగా సర్కిల్ని గీయొచ్చు. దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు, ఈజీగానే అర్థమవుతుంది. సో ఇక్కడ నాలుగోది, ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే రైట్ యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వలే. ఎందుకు? రైట్ యాంగిల్ అంటేనే 90 degrees, ఇట్స్ ఏ యూనిక్ వాల్యూ. సో ఎక్కడ రైట్ యాంగిల్ అన్నా కానీ దాని వాల్యూ 90 degrees. అన్ని రైట్ యాంగిల్స్ ఈక్వలే. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఎక్యూట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు అనుకో, అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఎక్యూట్ యాంగిల్ అంటే 0 నుంచి మనకి 89 వరకు ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. సో 0 నుంచి 89 వరకు ఉన్న యాంగిల్ అన్నింటి కూడా ఎక్యూట్ యాంగిల్స్ అంటాం కాబట్టి ఒకటి 30 ఒకటి 50 ఉండొచ్చు, అవి రెండు ఈక్వల్ కాదు. సో అలా కాకుండా మనకు రైట్ యాంగిల్ అంటే 90 degrees కాబట్టి ఆ 90 degrees ఉన్న అన్ని రైట్ యాంగిల్స్ కూడా ఖచ్చితంగా ఈక్వలే అవుతాయి. అదే మన యూక్లిడ్ 4వ పోస్టులేట్. 5వ పోస్టులేట్ చూద్దాం. 5వ పోస్టులేట్ ప్రకారం, ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఫాలింగ్ ఆన్ 2 straight lines makes the interior angles on the same side of it taken together less than 2 right angles, then the 2 straight lines, if produced indefinitely, meet on that side on which the sum of angle is less than 2 right angles. సో ఇక్కడ యూక్లిడ్ ప్రకారం 5వ పోస్టులేట్ ఏంటి అంటే, సో ఇక్కడ ఒక 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఈ 2 స్ట్రైట్ లైన్స్ గుండా ఇంకో స్ట్రైట్ లైన్ పోతుంది. ఈ స్ట్రైట్ లైన్ పోతున్నప్పుడు ఇది 4 ఇంటర్నల్ యాంగిల్స్ ఇక్కడ మనం చూడవచ్చు. 4 ఇంటర్నల్ యాంగిల్స్ తయారు చేస్తూ పోతుంది ఈ స్ట్రైట్ లైన్. సో ఇవి 4 ఇంటర్నల్ యాంగిల్స్. ఈ 4 ఇంటర్నల్ యాంగిల్స్లో ఎటువైపు 2 ఇంటర్నల్ యాంగిల్స్ అయితే మనకి 2 రైట్ యాంగిల్స్ కన్నా ఎక్కువ ఉంటాయో, సో అటువైపు కాకుండా ఎటువైపు 2 ఇంటర్నల్ యాంగిల్స్ని కలిపితే 2 రైట్ యాంగిల్స్ కన్నా తక్కువ ఉంటాయో అటువైపు కనుక ఆ 2 స్ట్రైట్ లైన్స్ని ఇండెఫినెట్ లెంత్ ఎక్స్టెండ్ చేసుకుంటా పోతే అవి ఎక్కడో ఒక చోట అయితే మీట్ అవుతాయి అని యూక్లిడ్ 5వ పోస్టులేట్ చెప్తుంది. ఈ 5వ పోస్టులేట్ ప్రకారం, సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఇంటర్నల్ యాంగిల్ కలిపితే 180 రావాలి, ఇది కలిపితే 180 రావాలి. ఎందుకంటే ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి అవి 2 కలిపితే లీనియర్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి కలిపితే ఆ రెండింటిని కలిపితే 180 వస్తుంది. సో ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. ఇట్ ఈస్ మోర్ దాన్ ఈ ఇంటర్నల్ యాంగిల్ అనేది మోర్ దాన్ మనకి 90 degrees ఉంది. సో డెఫినెట్గా ఇది అనేది లెస్ దాన్ 90 ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇది అనేది ఇక్కడికే 90 degrees కాబట్టి ఇది మోర్ దాన్ రైట్ యాంగిల్, మోర్ దాన్ 90 degrees ఉంది ఇటువైపు కాబట్టి అటువైపు చూసుకుంటే మనకి లెస్ దాన్ 90 degrees ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ 90 degrees ప్రొడ్యూస్ అవ్వాలంటే సో ఇది 90 degrees అవుతుంది కాబట్టి ఈ యాంగిల్ అనేది లెస్ దాన్ 90. సో అటువైపు 2 యాంగిల్స్ని కనుక మనం సమప్ చేస్తే ఖచ్చితంగా 2 రైట్ యాంగిల్స్ కన్నా తక్కువే ఉంటుంది. ఎలా? ఇది రైట్ యాంగిల్ కన్నా తక్కువ, ఇది రైట్ యాంగిల్ కన్నా తక్కువ, 2 కలిపితే 2 రైట్ యాంగిల్స్ కన్నా తక్కువ. సో ఈ 2 రైట్ యాంగిల్స్ కన్నా తక్కువ అటువైపు ఉంది కాబట్టి సో ఇటువైపు ఉన్న ఈ స్ట్రైట్ లైన్స్ని కనుక ఎక్స్టెండ్ చేసుకుంటా పోతే ఇవి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మీట్ అవుతాయి అని యూక్లిడ్ చెప్తున్నాడు. సో మనం ఇల్లస్ట్రేషన్ చూసాం. మరి వాట్ అబౌట్ ది అదర్ సైడ్ సిచ్యువేషన్ అంటే యువతల వైపు పరిస్థితి ఏంది? ఎటువైపు అయితే 2 ఇంటర్నల్ యాంగిల్స్ 2 రైట్ యాంగిల్స్ కన్నా ఎక్కువ ఉంటుందో సో అటువైపు పరిస్థితి ఏంటి అంటే అటువైపు మీరు ఎంత ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా అవి 2 లైన్స్ మీట్ అవ్వవు. చూసుకోండి కావాలంటే, ఇది ఇటుపోతే ఇది ఇటుపోతుంది. సో అది అట్లాగే ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, ఇది ఇట్లాగే ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అవి 2 మీట్ అవ్వవు. సో ది అదర్ సైడ్ దే విల్ మీట్. సో ఇవి మనకి ఇంట్రొడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీలో మన యూక్లిడ్ చెప్పిన యాక్సియమ్స్ 7, యూక్లిడ్ చెప్పిన పోస్టులేట్స్ 5 గురించి ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ ఫైనల్గా ఒక చిన్న ఇదేంటి అంటే జామెట్రీ అంటే మనకు అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది చాలామందికి తెలియదు. జామెట్రీ అంటారే తప్ప సో ఆ పేరు ఎందుకు పెట్టారు ఆ జామెట్రీ అనేది చాలామందికి తెలియదు. జియోమెట్రీ అంటే ఏంటి అంటే జియో అంటే GEO, జియో అంటే ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు ఎర్త్, ల్యాండ్కి సంబంధించిన దాన్ని జియో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జియో శాటిలైట్ అని లేకపోతే జియోగ్రఫీ అని. సో ఎర్త్కి సంబంధించినవన్నీ కూడా జియోతో స్టార్ట్ అవుతాయి. సో మెట్రీ అంటే ఏంటి? మెట్రిక్యులేషన్ అన్న. మెట్రిక్ అంటే ఏంటి? కొలవడం, మెజరింగ్. సో ల్యాండ్ని కొలవడం అనే
ఒక కీ పాయింట్ని, ఒక కీవర్డ్ని బేస్ చేసుకొని వచ్చిన బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ జామెట్రీ. అందుకే జామెట్రీలో అన్నీ కూడా పాయింట్స్, లైన్స్, సర్ఫేసెస్, సాలిడ్స్, లేకపోతే ఏరియాస్, వాల్యూమ్స్, పిరమిడ్స్, క్యూబ్స్, క్యూబాయిడ్స్, స్క్వేర్స్, రెక్టాంగిల్స్, లేకపోతే రాంబస్లు, ఇవన్నీ షేప్స్, ఆకారాలు, ఏరియాస్, వీటిని బేస్ చేసుకునే జామెట్రీ అంతా తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ పాస్టులేట్స్ ఏమో కంప్లీట్గా లిమిటెడ్ టు జామెట్రీ. ఆ పాస్టులేట్స్ని మిగతా ఎక్కడా కూడా ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో కూడా మనం అప్లికబుల్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జిబ్రాలో ఒక పాస్టులేట్ని అప్లికబుల్ చేయలేవు. వై? బికాస్ ద పాస్టులేట్ ఇట్ సెల్ఫ్ సేస్ అబౌట్ లైన్స్, యాంగిల్స్, ఏరియాస్ అండ్ ఆల్. అంటే పాస్టులేట్స్ అన్నీ కూడా లిమిటెడ్ టు జామెట్రీ. సో పాస్టులేట్స్ కానీ యాక్సియమ్స్ దే ఆర్ అప్లికబుల్ ఎట్ ఎవ్రీవేర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇది మనకి ఇంట్రొడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీ ఎక్స్ప్లెనేషన్. సో ఫర్దర్ వీడియోలో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఇంట్రొడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీ చాలా మందికి అర్థం కాదు, అంత థియరిటికల్గా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఎవరికి తెలియదు. సో ఆ పాస్టులేట్స్ ఏంటి, యాక్సియమ్స్ ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని కనుక చూసే వాళ్ళు ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు మరిన్ని మనం మున్ముందు ఈ ఛానల్లో పెట్టబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ.